హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి. మనకు వచ్చేసి ఈరోజు మా యొక్క హాస్టల్ ఉంది కదా, చూడండి మా హాస్టల్లో కిచెన్స్ ఏ విధంగా ఉన్నాయని చూపిస్తాను. ఇది మా హాస్టల్ వచ్చేసి మా హాస్టల్లో మేము వంట చేసుకోవడానికి కిచెన్లో కింద ఏ విధంగా ఉంటాయి, అలాగే మేము తినడానికి డైనింగ్ హాల్స్ కూడా ఏ విధంగా ఉంటాయని చూపిస్తాను మీకు. ఇదే ఫ్రెండ్స్, కింద మనకు కిచెన్ వచ్చేసి మనకు బిల్డింగ్ అనేది 4 ఫ్లోర్లు ఉంటుంది. మనకు డార్మెంటరీస్ అంటారు ఇక్కడ. కింద అనేది కిచెన్ ఉంటుంది, మొత్తం కింద కిచెన్ సెక్షన్. ఆ పైన ఉన్న వాళ్ళు మొత్తం వచ్చేసి మనకు కిందనే వంట చేసుకోవాలి పైనుంచి వచ్చి. అలాగే మనకు తినడానికి కూడా సపరేట్గా డైనింగ్ హాల్ అని ఉంటుంది అటు సైడ్ ముంగట ఎదురుగా. ఇప్పుడప్పుడు మనకు ఫ్రెష్గా నీట్గా కడుగుతూనే ఉంటారు. ఇప్పుడు మనకు టైం ఇక్కడ సాయంత్రం 5 అవుతుంది కాబట్టి ఎవరు లేరు, డ్యూటీకి ఇంకెవరు రాలేదు. చూడండి, ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్. అక్కడ వంట చేసుకొని తినచ్చు. పక్కన కాల్ ప్లేస్ కూడా ఉంటుంది, అక్కడ కూడా మనకు తినచ్చు, ఇందులో కూడా తినచ్చు. మనకు ఫ్యాన్లు లైట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ముందున వచ్చేసి మనకు లాకర్లు ఉంటాయి. చూడండి, మనకు కిచెన్ థింగ్స్, మనకు మసాలాలు కానీ అలా గంజులు కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి ఆ లాకర్స్ అనేది ఒక్కొక్క రూమ్కు ఇన్ని లాకర్స్ అని ప్రొవైడ్ చేస్తారు మనకు. బాగానే ఉంటుంది సిస్టమ్ వచ్చేసి. మనకు కంపెనీ ప్రతి ఒక్క కంపెనీ సింగపూర్లో ఇదే విధంగా ఉంటుంది. ఇదే విధంగా డార్మెంటరీస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు కుక్కర్ పాయింట్లు, ఇది వచ్చేసి మనకు రైస్ కుక్కర్లు పెట్టుకోవడానికి. ఒక్కొక్క సెల్ఫ్లో వచ్చేసి మనకు 4 కుక్కర్లు పెట్టుకోవచ్చు. ఎవరు పనికి వచ్చి ఎవరి టైం తగ్గట్టుగా వాళ్ళు వంట చేసుకునే ఉంటారు, వంట చేస్తూనే ఉంటారు, అయిపోతూనే ఉంటుంది వాళ్ళది. బాగా బిజీగా అనేది ఏముండదు. వాళ్ళ టైం తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ టైం తగ్గట్టు వెళ్ళిపోతూనే ఉంటారు. మన సింగపూర్లో మోస్ట్లీ అన్ని కంపెనీలు ఇలాంటి డార్మెంటరీని ప్రొవైడ్ చేస్తాయి. అన్ని కంపెనీలు ఇలాంటి డార్మెంటరీలో ఉంటారు. మనకు ఫారెన్ నుంచి వచ్చిన వర్కర్స్ కానీ, మనకు కంపెనీ ప్రొవైడ్ చేసే రూమ్స్ కానీ సింగపూర్ అంతటా ఒకే విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రెండ్స్ బాయ్. మనకు షార్ట్ వీడియో వచ్చేసి మనకు ఫుల్ వీడియోలు మనకు సింగపూర్లో ఇలాంటి మంచి వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.